రైట్ లీవ్ లో ఒకసారి సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, ఏ అంశాలు చర్చకు వచ్చినాయి, ఎటువంటి మాటలు మాట్లాడినరు అనే దాన్ని గమనించినట్లయితే కేవలం ఇవి కక్ష రాజకీయాలు కేంద్రంగా, కక్ష తీర్చుకునే కేంద్రంగా మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. వ్యక్తులను టార్గెట్ చేసి ఒక కించపరిచే విధంగానో, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగానో, మోరల్ దెబ్బతినే విధంగానో మాట్లాడుతూ మాత్రమే ఈ సమావేశాలు జరిగినాయి అనేది ఇంకొక చర్చ నడుస్తుంది. ఎందుకంటే రేవతికి న్యాయం చేయాలి, కానీ మిగతా రాష్ట్రంలో రేవతి ఒక్కరే బాధితురాలు అన్న విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది అన్న ఇంకొక అపవాదు కూడా నడుస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక సామాన్యురాలికి న్యాయం చేసినామని చెప్పుకుంటా, మరి వందల సంఖ్యలో బాధితులు ఉన్నప్పుడు, వందల సంఖ్యలో అనేక మంది ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, కనీసం స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కనీసం ఆహారం తినలేక ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నప్పుడు వీళ్ళంతా బాధితులు కారా? వీళ్ళంతా సామాన్య ప్రజలు కారా? రైతులు సామాన్య ప్రజలు కారా? మిగతా వాళ్ళెవరు సామాన్య ప్రజలు కారా? కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో, రేవంత్ రెడ్డి దృష్టిలో అనేది ఇంకొక చర్చ నడుస్తుంది. దీని గురించి ఏమనుకోవాలి? స్వేచ్ఛ కాంగ్రెస్ పాలనలో ప్రధానంగా పాలకుల పొలిటికల్ వెంజెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఇంతకుముందే మనం చర్చించుకోవడం జరిగింది. అయితే రేవతికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాల్సిన మాట వాస్తవమే. దాంట్లో రెండో అభిప్రాయం ఎవరు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, రెండో అభిప్రాయం ఎవరికి ఉండనక్కర్లేదు. అయితే ప్రధానంగా అనేక మంది బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బాధితులే ఉన్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అనే దాని పరిణామ క్రమంలో ఆటో డ్రైవర్లు భారీగా క్రష్ అయిన పరిస్థితి. దాదాపుగా ఒక 70 నుంచి 80 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు ఉసురు పోసుకున్న పరిస్థితి. ఈ పాపం ప్రభుత్వాందే అనే అభియోగం ఆటో డ్రైవర్ల నుంచి చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆటో డ్రైవర్లు ఇవాళ వీధులెక్కి పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక హామీని గతంలో ప్రభుత్వంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ పూర్తిగా తుంగలో తొక్కి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. మరోవైపు ఆటో డ్రైవర్లంతా కూడా ఇవాళ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, వాళ్ళు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి. రోజుకు ఒక 1000 నుంచి 1200 లేదా 1500 ఇంటికి తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు ఇవాళ గిరాకీలు లేక 400 నుంచి 500 మాత్రమే ఇంటికి తీసుకెళ్తున్న పరిస్థితి. వాళ్ళ పిల్లల ఫీజులకు కూడా వెళ్ళాలి, దయనీయ పరిస్థితిలో ఇరుక్కుపోతున్నాం అని చెప్పేసి ఆటో డ్రైవర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ బాధితుల జాబితాలోకి వస్తారని చెప్పేసి ఖరాఖండిగా చెప్పొచ్చు. ఇక సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్న వాళ్ళు, అనారోగ్యం బారిన పడుతున్న వారు, చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 50 మంది ఈ పాటికి ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వ బాధితుల జాబితాలోకే వస్తారు. అటు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ బాధితుల జాబితాలోకే వస్తారు. ఇక్కడ కూడా పరామర్శలకు సంబంధించి ఒక్క నాయకుడు ఊసెత్తిన దాఖలా కూడా మనం చూసింది లేదు. మరోవైపు ఇతర అనేక అంశాల్లో కూడా ప్రభుత్వ బాధితులు అటు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి, ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదుల వెల్లువెత్తుతోంది. కార్యక్రమం నిర్వహించిన ప్రతిసారి కూడా వందలాది కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితులు, వాటికి పరిష్కారం దిక్కులేదు. ఇప్పటి వరకు వాటిపైన దృష్టి పెట్టిన దాఖలా లేదు. ఒక తీవ్రమైన పరిస్థితి, ఒక రెవెన్యూకు సంబంధించిన పరిస్థితి లేదా ఒక గ్రామ పంచాయతీలో నెలకొన్న దుస్థితికి సంబంధించి ఫిర్యాదు అందితే ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకొని సమస్యలు ఎన్నో ఉంటున్నాయని చెప్పేసి బాధితులు స్వయంగా వెల్లడిస్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా ప్రభుత్వ బాధితుల కోట వస్తారు. వీళ్ళందరినీ పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. అంటే ఈ పరామర్శలకు సంబంధించిన చర్చనే తీసుకుంటే కనుక ప్రభుత్వం నేరుగానో లేదా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభుత్వానికి సంబంధించిన బాధితులే అనేక మంది ఉంటున్నారు. మరి వాళ్ళని ఎవరు పరామర్శించాలి? వాళ్ళ గోస ఎవరు వినాలి? ఇదే ప్రజాప్రతినిధులు వినాలి. ఎందుకంటే వీళ్ళు ఓట్లేస్తేనే ఇవాళ వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని మరిచి పూర్తిగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్న వైనం పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెలుబుకుతున్న పరిస్థితి. ఇప్పటికే హైకమాండ్ కూడా అనేక రకాలుగా ఫిర్యాదులు వెళ్తున్న క్రమం కూడా చూస్తూనే ఉన్నాము. మంత్రివర్గ సహచరుల్లో ముఖ్యమంత్రి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈవెన్ ఎమ్మెల్యేల్లో కూడా ఒక రకమైన అసహన భావం పెళ్ళుబుకుతోంది. వాళ్ళు కూడా వీలైనంత మేరకు అధిష్టానానికి ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని క్యారీ చేసే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో కొంతమంది సీనియర్ నాయకులు, సీనియర్ నేతలు అయితే, సీనియర్ మంత్రులు అయితే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా ఢిల్లీలోని పెద్దలకు వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలకులు ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలి. ఈ డైవర్షన్ డ్రామా
డ్రామాకు తెరదించాలి. ఇకనైనా పూర్తి స్థాయిలో హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు అమలు చేసే క్రమంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఆర్థిక పరిపుష్టి కోసం అవలంబించాల్సిన విధానాలను వెంటనే ఐడెంటిఫై చేయాలి. కొన్ని మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. రాష్ట్ర రాబడి పెంచి ఖజానాను పరిపుష్టి పరం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, అంటే అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఏం జరిగింది, వాట్ ఈజ్ ప్రోగ్రెస్ అని అనుకుంటే ప్రభుత్వ వ్యవహార శైలి దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఏం జరిగిందంటే ఇవాళ ఏం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ? స్వేచ్ఛ. ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు పక్కన పెడితే అసలు ఈ ఏడాది పాలన ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. ప్రజా సమస్యల పరిష్కారం అయినాయి కూడా ఏమీ లేదు. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు అన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించారు. పటాటోపంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ ప్రజా సమస్యలు ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అనేక రంగాలకు చెందిన వాళ్ళు కావచ్చు, అనేక వర్గాల ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున అసహనానికి గురవుతున్న పరిస్థితులు. ఆఖరికి మనం చూసుకుంటే కనుక క్రమశిక్షణతో మెలగాల్సిన యూనిఫామ్ సర్వీసుల్లో ఉన్న బెటాలియన్ పోలీసులు కూడా రోడ్లెక్కిన దుస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసి ఉన్నాము. ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఇంతకు మించిన నిదర్శనం అక్కడ లేదు. అలాగే మహిళలు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆఖరికి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున అసహనం, అసంతృప్తులు పెళ్లిబుక్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రిటైర్ అయిపోయి పదవి విరమణ పొందిన తర్వాత వాళ్లకు న్యాయంగా ప్రభుత్వం నుంచి దక్కాల్సిన లబ్ధి ఏదీ దక్కడం లేదు. వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పిల్లలకు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుందామంటే కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ రాక నెలల తరబడి వెయిట్స్ చూడాల్సిన పరిస్థితులు. ఆ అమౌంట్ వస్తే కానీ ఇక్కడ వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయని దుస్థితిలో వాళ్ళు ఇరుక్కుపోయారు. లేదా ఇతరత్ర ఏమైనా ఖర్చులు, వాళ్ళ అబ్బాయిలకు సంబంధించి ఏదైనా చదువుల కోసం కానీ, ఇతరత్ర ఖర్చుల కోసం కానీ, లేదా వాళ్లకు అంటే అప్పటి వరకు జీతం నెలసరి వస్తుంది, రిటైర్మెంట్ తర్వాత ఇక రావాల్సిన పెన్షన్ కూడా ఎట్లాగో రావడం లేదు. ఆ ఏదైతే ఆధారం బెనిఫిట్ ఏదైతే లబ్ధి చేకూరాలో రిటైర్మెంట్ తర్వాత పిఎఫ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇలాంటి బెనిఫిట్స్ ఏవైతే అందాల్సి ఉందో వాటిపైనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. అవి కూడా నెలలకు తరబడి నెలలు రావడం లేని దుస్థితిలో ప్రస్తుతం పదవి విరమణ పొందిన ఉద్యోగులంతా ఉన్నారు. వీటికి సంబంధించి ప్రశ్నించిన తరుణంలో అధికారుల నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ ఎలాంటి స్పందన రావడం లేదని చెప్పేసి ఆవేదన వాళ్ళలో చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగానే బడా కాంట్రాక్టర్లకు పేమెంట్లు వెంటనే ముట్టజెప్తున్నారు. ఇందుకు సంబంధించి ముడుపులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్నారనే ఒక అభియోగం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇన్ని సమస్యల ముసురుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం చురుగ్గా అలర్ట్గా ఉండాల్సిన ప్రస్తుత తరుణంలో ఈ డైవర్షన్ డ్రామాకు ఇంకా తెరదించకపోవడం, వ్యక్తులు టార్గెట్గా రాజకీయాలు నడపడం, వ్యక్తులు టార్గెట్గా కేసులు పెట్టడం, ప్రభుత్వాలు అసలు వ్యక్తుల కోసం నడుస్తున్నట్టుగా వ్యవహరించడము, సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీ కేంద్రంగా ఒక సినిమాకు సంబంధించిన యాక్టర్కు సంబంధించి లేదా ఒక సినిమాకు సంబంధించిన చర్చ ప్రసంగం చేయడం, వీటన్నిటిపైన ప్రజలు కీన్గా దృష్టి సారిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు చాలా తీక్షణంగా చూస్తున్నారు. వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది, ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్వేచ్ఛ.